ఢిల్లీ కారులో పేలినోడు ఆ రోజు సాయంత్రం పేలింది కదా! కానీ మధ్యాహ్నం పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఒక డాక్టర్‌ని ఎతుకుతున్నాం అని చెప్పడం వల్ల గాని, సో వాడేమనుకున్నాడంటే ఎలాగో దొరికిపోతున్నాం అని పానిక్‌లో దాన్ని ట్రాన్స్‌పోర్ట్ చేసైనా చచ్చుంటాడు. లేదంటే ఎలాగో దొరికిపోతున్నాం అని ఆత్మాహుతి దాడైనా చేసుకొనుంటాడు. నవంబర్ 10, 2025 సాయంత్రం 6:50కి ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర కారు పేలింది. టైం వచ్చేసి 6:50. నిన్నటిదాకా 6:52 చెప్పాను. కానీ సీసీటీవీ పొద్దున్న చెక్ చేశాను. 6:50నే అది బ్లాస్ట్ అయింది. సో ఇదందరికీ తెలుసు. కానీ ఆ రోజు మధ్యాహ్నం పోలీసులు ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము ఇంకా ఒక అతన్ని వెతుకుతున్నాం అని చెప్పారు. మీరే చూడండి. नहीं जो ये डॉक्टर है ये मुजम्मल इज अ डॉक्टर, ही इज अ डॉक्टर। ये तीसरे एक और डॉक्टर की बातचीत जो अभी बात हो रही absconding है, है। जो अभी फरार है। हाँ उसके बारे में भी जांच जारी है। అండ్ అదే రోజు 6:10కి సాయంత్రం అంటే 6:10 పిఎంకి ఆ బాంబ్ పేలడానికి కరెక్ట్గా ఒక 40 నిమిషాల ముందు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏం ట్వీట్ పెట్టారో కూడా చూడండి. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే నువ్వు పరిగెత్తగలవేమో కానీ దాక్కోలేవు అని. అది కూడా వీడి గురించే. అందుకే కారులో బాంబులు వేసుకొని తిరిగి అది పేలింది. ఈ ఇన్సిడెంట్లో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈ 4 ఫోటోలు పక్క పక్కన పెట్టి చూడండి. ఉమరేమో కారులో పేలి చచ్చినోడు, ముజమిల్, ఆదిల్, షాహీన్. ఈ షాహీన్ ఎవరో నిన్న జైషే మొహమ్మద్ ఇండియా హెడ్ అని చెప్పాను కదా, అనుమానిస్తున్నానని చెప్పాను కదా, ఆవిడేమి. ఈ నలుగురిలో ఆదిల్ తప్ప మిగిలిన ముగ్గురు రెగ్యులర్గా కలుసుకునే ప్లేస్ ఏంటో తెలుసా? అల్ ఫలా యూనివర్సిటీ. వాళ్ళు ఎలా కలిసారో కూడా వీడియో మధ్యలో చెప్తా. అయితే ఢిల్లీలో ఇన్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందే నవంబర్ 10, 2025 మధ్యాహ్నం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. మేము ఒక 7 సభ్యులైన అంతర్రాష్ట్ర మరియు అంతర్జాతీయ ఉగ్రవాదుల మాడ్యూల్ని క్రాక్ చేసామని అనౌన్స్ చేశారు. ఢిల్లీలో జరిగిన పేలుడికి ఈ అనౌన్స్మెంట్కి లింక్ ఏంటి? అండ్ ఢిల్లీలో చనిపోయింది ఎవరు? ఈ 7 ఎవరు? అసలు కథ అయితే ఢిల్లీలోనే మొదలవలా. ఈ మొత్తం కుట్రకి మూలం ఎక్కడుందంటే మనం సరిగ్గా ఒక 15 రోజులు వెనక్కి వెళ్ళాలి. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్కి స్టార్టింగ్ పాయింట్ అక్టోబర్ 27, 2025 శ్రీనగర్లోని నౌగాం ప్రాంతంలో కొన్ని గోడల మీద జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకి సంబంధించిన పోస్టర్స్ కనిపించి నేను వీడియోలో చెప్పా. అక్కడ యూత్ దొరికారని చెప్పి ఇప్పుడు పేర్లు కూడా చెప్తా. సో పోలీసులు ఆ పోస్టర్స్ చూడంగానే పోలీసులు వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి లోకల్ ఇంటెలిజెన్స్ హెల్ప్తో ఒక 3 లోకల్ యూత్ని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి ఆరిఫ్ నిసార్ దార్, ఇంకోళ్ళు యాసిర్ ఉల్ అష్రఫ్, ఇతనికి సాహిల్ అని ఇంకో మారు పేరుంది. ఇంకొకతను మక్సూద్ అహ్మద్ దార్, ఇతనికి షాహిద్ అని ఇంకో మారు పేరుంది. వీళ్ళ ప్రొఫైల్స్ చూస్తే వీళ్ళు కేవలం ఏదో ఆటలో అట్టిపండు మాత్రమేనని పోలీసులకు అర్థమైంది. ఎందుకంటే ఒకళ్ళు చిన్న బిజినెస్ చేస్తుంటే ఇంకొకళ్ళు లోకల్ ఐరన్ షాప్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేశాక ఈ పోస్టర్ల వెనక ఈ నెట్వర్క్ వెనకున్న అసలు సూత్రధారి పేరు బయటపడింది. ది రాడికలైజర్ మౌల్వీ ఇర్ఫాన్. ముందు వీడికి బాంబు. ఇతను పొజిషన్లో ఒక మసీద్లో ఇమాం అంటే మత గురువు. మన మొత్తం మాడ్యూల్లో ఈ యూత్ని కానీ మన ముందు మాట్లాడకపోయే డాక్టర్స్ని కానీ రాడికలైజ్ చేసి ఉగ్రవాదం వైపు నడిపించారని చెప్పి జేఎన్కే పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఆయన్ని యూత్ చెప్పంగానే అతను అరెస్ట్ చేశారు. ఈ మౌల్వీ ఇర్ఫాన్ ఇంకా 3 యూత్ని ఎంక్వైరీ చేస్తే ఈ నెట్వర్క్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వైట్ కాలర్ కల్ప్రిట్ పేరు బయటపడింది. ఆ పేరే డాక్టర్ ముస్మిల్ అహ్మద్ గనై. చూసారా ఇన్వెస్టిగేషన్ ఒకదాంతో ఒకటి ఎలా లింక్ అవుతుందో? ఇక్కడ మనం ఒక నిమిషం బ్రేక్ తీసుకుందాం. చాలా ఛానల్స్ ఉన్నాయి. బ్లాస్ట్ అవ్వగానే అదే విజువల్స్ లూప్లో ప్లే చేస్తున్నారు. కానీ రియల్ ఫ్యాక్ట్ ఎప్పుడు సర్ఫేస్ మీద ఉండదు, చాలా డీప్గా ఉంటుంది. మన విఆర్ రాజా ఛానల్ పర్పస్ కూడా అదే. మనం ఇక్కడ న్యూస్ రీడర్ కాదు, మనం న్యూస్ చదవడంలా మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్తో పాటే ఆ ట్రూత్ని సెర్చ్ చేస్తున్నాం. ఈ 3 యూత్, ఆ మౌల్వీ, ఈ లింక్స్ అన్ని మనం మన రీసెర్చ్లో భాగంగా కనెక్ట్ చేస్తున్నాం. ఇలాంటి డీప్ అనాలిసిస్ ఫ్యాక్ట్స్ని డిగ్ చేసి బయటికి తీయాలనే ఈ అటెంప్ట్ మీకు నచ్చితే మీ సపోర్ట్ మాకు చాలా మ్యాటర్ చేస్తుంది. ఎందుకంటే మనం చెప్పేది జస్ట్ న్యూస్ కాదు, న్యూస్ వెనుకున్న రియల్ ఫ్యాక్ట్. మీరు ఈ వీడియోని ఇప్పుడే లైక్ కొట్టడం వల్ల ఇన్ఫర్మేషన్, ఈ అనాలిసిస్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మనం చేసే ప్రతి అనాలిసిస్ వీడియోని మీరు ఫస్ట్ చూడగలుగుతారు. మీ సపోర్ట్ ఉన్నందుకాలం ఎంత డీప్గా డిగ్ చేయడానికైనా ఐమ్ రెడీ. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. ఫస్ట్ అరెస్ట్ డాక్టర్ ముజ్మిల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఢిల్లీ పేలుడికి దారితీసిన ఈ మొత్తం కేసులో జేఎన్కే పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్లో అరెస్ట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఇతనే. ఇతను ఫరీదాబాద్లో అల్ఫలా యూనివర్సిటీలో జూనియర్ రెసిడెంట్గా డాక్టర్గా పనిచేస్తున్నాడు. పోలీసులు ఇతన్ని అక్టోబర్ 30వ తారీఖు అంటే ఢిల్లీ పేలుడికి దాదాపు 10 రోజుల ముందే ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు. డాక్టర్ ముజ్మిల్ అరెస్ట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని దేశంలోనే అతి పెద్ద టెర్రర్ డంప్ యార్డ్కి దారి చూపించింది. ముజ్మిల్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో పోలీసులు నవంబర్ 9న ఫరీదాబాద్లో దౌజీ గ్రామంలో ఒక అద్దెంటిపై రైడ్ చేశారు. అండ్ ఆ గది అద్దె కూడా నెలకు కేవలం 1200 రూపాయలు అంట. అండ్ ఆ గదిలో దొరికిన ఐటమ్స్ చూసి ఆఫీసర్స్కే మైండ్ బ్లాక్ అయింది. అక్కడ ఏముందో ఒక లిస్ట్ చెప్తాను చూడండి. ఫస్ట్ పేలుడు పదార్థాలు 350 నుంచి 360 కేజీల హై గ్రేడ్ అమోనియం నైట్రేట్. అవి ఎలా దాచారు? 8 పెద్ద సూట్ కేసులు, 4 చిన్న సూట్ కేసులు, ఇంకొక బకెట్లో కూడా నింపి ఉంచారంట. ఒక 20 టైమర్స్, ఇంకా 24 రిమోట్ కంట్రోల్స్, బాంబుల్లో షార్ప్నల్గా ముక్కలుగా వాడడానికి ఒక 5 kgs హెవీ మెటల్ పీసెస్. సో ఇవి ఉన్నాయి వాళ్ళ దగ్గర. కానీ పేలిన బాంబులో మాత్రం ఇవి లేవు.
ఇంకా కమ్యూనికేషన్స్ కోసం వాకీ టాకీ సెట్స్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అక్కడ దొరికిన వెపన్స్ ఇంకో ఎత్తు. షాహీన్తో సహా షాహీన్ అంటే ఆ లేడీ. పోలీసులు అక్కడ ఒక అసల్ట్ రైఫిల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫస్ట్లో మీడియా అది AK-47 AK-56 అని చెప్పింది. కానీ ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సత్యేంద్ర కుమార్ గుప్తా గారు ఆ నవంబర్ 10న మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారని చెప్పాను కదా, ఆ ప్రెస్ మీట్లో అది కాదని చెప్పారు. అది AK-47 కాదు, అది ఒక కెనన్ క్యాప్ అసల్ట్ రైఫిల్ అని చెప్పారు. ఇది AK-47 లాగే ఉంటుంది కానీ కొంచెం చిన్నది. మరి రైఫిల్ ఎక్కడ దొరికింది అనుకుంటున్నారు? అదేం అక్కడ అద్దె గదిలో 1200 అద్దె గదిలో ఏమీ కాదు. ఇంటి బయట పార్క్ చేసి ఒక మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ ఉందంట. ఆ కార్ రిజిస్ట్రేషన్ చెక్ చేస్తే అది లక్నోకి చెందిన ఇంకో డాక్టర్ షహీన్ సయ్యద్ లేదా షహీన్ షాహిద్. దీని మీద కూడా పేరు డిబేట్ ఉంది, మనం షహీన్ అనుకుందాం. ఈమె కూడా అల్ఫలా యూనివర్సిటీలోనే MD ఫార్మకాలజీ ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. సెకండ్ అరెస్ట్ డాక్టర్ ఆదిల్. ఇప్పుడు పోలీసుల చేతిలో అక్కడ 3 యూత్ ఉన్నారు, మౌల్వీ ఉన్నాడు, ఇంకా డాక్టర్ ముజ్మిల్ ఉన్నారు. ఈ ముజ్మిల్ ఎంక్వైరీలో ఈ నెట్వర్క్లో రెండో డాక్టర్ పేరు బయటపడింది. ఆ పేరే డాక్టర్ ఆదిల్ మజీద్ రాదార్. పోలీసులు వెంటనే యాక్షన్లో దిగారు. నవంబర్ 6న JNK ఇంకా UP పోలీసుల జాయింట్ టీం సహారన్పూర్లో అంబలా రోడ్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడే పనిచేస్తున్న డాక్టర్ ఆదిల్ని అరెస్ట్ చేశారు. ఆదిల్ అరెస్ట్ తర్వాత పోలీసులు చేసిన పని ఈ వైట్ కాలర్ ఉగ్రవాదం ఎంత లోతుగా పాతికిపోయిందో దేశానికి చూపించింది. పోలీసులు డైరెక్ట్గా ఆదిల్ గతంలో పనిచేసిన GMC అనంతనాగ్ మెడికల్ కాలేజ్, ఈ GMC అనంతనాగ్ మెడికల్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత స్టోరీలో మళ్ళీ వస్తుంది. అక్కడికి వెళ్ళారు. అక్కడ అతని పేరు మీద ఉన్న ఒక పర్సనల్ లాకర్ని ఓపెన్ చేశారు. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాకర్లో స్కెతస్కోప్లో మెడికల్ బుక్స్ లేవు. దాని నిండా అసల్ట్ రైఫిల్స్ ఇంకా ఏవో ముందుగుండి సామాగ్రి ఉన్నాయంట. ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లాకర్ని వెపన్ స్టోరేజ్గా మార్చుకున్నారంటే ఈ డాక్టర్లు ఎంత బరిదగిచ్చారో అర్థం చేసుకోండి. ది స్టేటస్ నవంబర్ 10 మధ్యాహ్నం. ఆ లింక్స్తో పోలీసులు 7వ నిందితుడైన జమీర్ అహ్మద్ అహంగర్ అనే ఒక అన్ఎంప్లాయీని కూడా అరెస్ట్ చేశారు. ఇది అన్ఎంప్లాయీ అంట, అది ఉద్యోగం లేదు. ఇప్పుడు టైం లైన్ చూడండి. ఇది నవంబర్ 10, 2025 మధ్యాహ్నం ఢిల్లీ పేలుడికి కొన్ని గంటల టైం ఉంది. ఇంకా పోలీసుల చేతిలో మొత్తం 7 మంది ఉన్నారు. డాక్టర్ ముజ్మిల్ గానే ఫరీదాబాద్లో అరెస్ట్, డాక్టర్ ఆదిల్ రాదార్ సహారన్పూర్లో అరెస్ట్, మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ రాడికలైజర్, ఆరిఫ్ నిసార్దార్ యూత్, ఇంకా 3 యాసిర్ ఉల్ అష్రఫ్, మక్సూద్ అహ్మద్ దార్, జమీర్ అహ్మద్ అహంగర్. ఈ 7 మంది అరెస్ట్తో పోలీసులు ఇండియా వైడ్గా దాడులు చేసి మొత్తం 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అది అమోనియం నైట్రేట్. సరిగ్గా అప్పుడే ఫరీదాబాద్ కమిషనర్ సత్యేంద్ర కుమార్ గుప్తా గారు మీడియా ముందుకు వచ్చి ఇది RDX కాదు, 360 కేజీల అమోనియం నైట్రేట్, ఇది డాక్టర్లు అరెస్ట్ చేసాం, ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుందని అనౌన్స్ చేశారు. అండ్ ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ అడిగారు, 3వ డాక్టర్ పరారీలో ఉన్నాడని విన్నా, నిజమేనా అని. దానికి కమిషనర్ గారు కూడా అతని గురించి ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది, జాన్ జారీ హై అని చెప్పారు. సో పోలీసులు వెతుకుతున్న ఆ పరారీలో ఉన్న 3వ డాక్టర్, ఆ 7 మంది జాబితాలో లేని 8వ వ్యక్తి, అతనే ఆ కార్ బాంబ్ బ్లాస్ట్లో చేసిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. కానీ పోలీసులు అనౌన్స్మెంట్ చేసింది ఫస్ట్ 350, దాని తర్వాత బ్యాలెన్స్ 2550 ఎంత ఉంది కదా దొరికింది. ఇది పట్టుకున్నాకే బ్లాస్ట్ జరిగింది. అంటే ముందు ఇది పట్టుకున్నారు, తర్వాత బ్లాస్ట్ జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత టోటల్ 2900 కేజీల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కానీ మాడ్యూల్లో 8వ వ్యక్తి, అత్యంత కీలకమైన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. ఈ ఉమర్ ప్రొఫైల్ చూడండి, నేను ఇది చెప్పడం మర్చిపోయాను, నిన్నే చూశాను. ఇతను నార్మల్ టెర్రరిస్ట్ ఏమీ కాదు. ఇతను కాశ్మీర్లో నీట్ PG పరీక్షలో స్టేట్ టాపర్ అంట. అటు ఇతను కోవర్కర్ కూడా. డాక్టర్ ఆదిల్కి మంత్లీ శాలరీ ఎంతో తెలుసా? 4 లక్షల రూపాయలు. అంటే వీళ్ళు పేదరికం వల్ల, నిస్సహాయత వల్ల ఈ రూట్లోకి రాలా. ఇది పూర్తిగా సిద్ధాంతపరమైన, అంటే ఐడియాలజికల్ రాడికలైజేషన్. చాలామంది అంటారు ఏంటంటే పేదరికం వల్ల టెర్రరిస్టులుగా మారుతున్నారని అంటారు, అది తప్పు. ఈ ఉమర్కి కేసులో ఫస్ట్ అరెస్ట్ అయిన డాక్టర్ ముజ్మిల్కి ఉన్న రిలేషన్ కూడా చాలా డీప్. ఇద్దరు కేవలం కోవర్కర్స్ మాత్రమే కాదు, పుల్వామా విలేజ్లో కోయి విలేజ్కి చెందిన వాళ్ళు, అంటే ఒకే విలేజ్కి చెందిన వాళ్ళు. అంటే వీళ్ళకి చాలా కాలం ముందు నుంచి పరిచయం ఉంది. ఇంకా వీళ్ళ కనెక్షన్స్ కూడా మధ్యలో చెప్తానులేండి. కానీ వీళ్ళు ఈ మాడ్యూల్కి కోరన్ అని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ భావిస్తున్నాయి. అయితే డాక్టర్ ఉమర్ ఎందుకు ప్యానిక్ అయ్యాడు? నవంబర్ 10 వచ్చిన ప్రెస్ మీట్ చూసి మాత్రమే కాదు, అతని ప్యానిక్ అంతకంటే 10 రోజుల ముందే మొదలైంది. ఈ టైం లైన్ చూడండి. అక్టోబర్ 30 పోలీసులు తన పార్ట్నర్ డాక్టర్ ముజ్మిల్ని ఫరీదాబాద్లో అరెస్ట్ చేశారు. అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే అదే రోజు డాక్టర్ ఉమర్ తన దగ్గరున్న ఒక 5 వేరు మొబైల్ నెంబర్స్ ఉంటే అన్నీ మొత్తం స్విచ్ ఆఫ్ చేశాడంట. అంతేకాదు, అక్టోబర్ 30 నుంచి అతను అల్ఫలా యూనివర్సిటీకి మెడికల్ డ్యూటీస్కి వెళ్ళడం మానేశాడు. అంటే పేలుడుకు 10 రోజుల ముందే అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అండ్ అప్పటికే భయంలో ఉన్నాడు. ఇక నవంబర్ 10 మధ్యాహ్నం ఫరీదాబాద్ కమిషనర్ స్వయంగా ప్రెస్ మీట్ ఇచ్చి 3వ డాక్టర్ కోసం వెతుకుతున్నామని అనౌన్స్ చేయడంతో ఇంకా 3వ వ్యక్తి నేనే, ఎలాగో నా ఉమర్కి అర్థమైపోయి ఉంటుంది. దానికి తోడు జమ్మూ కాశ్మీర్ పోలీస్ ట్వీటు, నువ్వు పరిగెత్తగలవేమో కానీ దాక్కోలేవని. ఆబ్వియస్లీ ఇంకా JNK పోలీస్ దగ్గర కూడా వీడి ఫోటో ఉండుంటుంది కదా. సో పట్టుపడడం కన్ఫామ్ అని తెలిసాక ఉమర్ తన దగ్గర ఉన్న ఒక 80 కేజీల పేలుడు పదార్థాలతో నిన్న హ్యుండై i20 కారులో ఫరీదాబాద్ బయలుదేరాడు. ఈ కారు కూడా అతను అక్టోబర్ 29 ఫరీదాబాద్ సెక్టర్ 37లో నడుపుతున్నట్టు CCTV ఫుటేజ్లో రికార్డ్ అయింది. అంటే ఈ కారు చాలా టైం నుంచి అతని దగ్గర ఉంది.
ఇంకా ఓనర్షిప్ ఎలా అయినా వదిలేసేయండి. అండ్ అతని రూట్ మ్యాప్ కూడా బదర్పూర్ దాటి ఢిల్లీలోకి ఎంటర్ అయ్యాడు. న్యూ ఓక్లా ఇండస్ట్రియల్ ఏరియా మీదుగా రెడ్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాడు. కానీ ఇక్కడ ఒక పెద్ద మిస్టరీ కూడా ఉంది. ఢిల్లీ వచ్చాక రెడ్ ఫోర్ట్ పక్కనే ఆ సునేహరి మసీద్ పార్కింగ్లో కార్ ఆపాడు. అక్కడ అతను 1-2 నిమిషాలు కదా, ఏకంగా 209 నిమిషాలు, అంటే సుమారు 3.5 గంటల టైం అక్కడ ఉన్నాడు. ఆ 209 నిమిషాలు ఏం చేశాడో అది ఇంకా అర్థం కావట్లా. ఎవరి కోసమైనా ఎదురు చూశాడా, ఎవరైనా ఆర్డర్స్ కోసం ఎదురు చూశాడా, ఇంకా పోలీసులు తనను ఫాలో అవుతున్నారేమో అని చెక్ చేస్తున్నాడు. ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలిద్ది. అందుకే ఒక 30-40% ఇది ఆత్మాహుతి దాడి అనే యాంగిల్ కూడా మనం తీసేయలేం. అండ్ ఆ 209 నిమిషాల తర్వాత సాయంత్రం 6:48 గంటలకి పార్కింగ్ నుంచి బయటకు వచ్చాడు. సరిగ్గా 2 నిమిషాల్లో సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ నెమ్మదిగా మూవ్ అవుతుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది, పేలుడు జరిగింది. అండ్ ఆ పేలుడులో 11 మంది చనిపోయారు. కానీ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఒక పక్కా ప్లాన్ ప్రకారం సూసైడ్ అటాక్ కాదు ఇదేమి, ఇది ఒక ప్రీమెచ్యూర్ డిటర్మినేషన్ అని స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ చెప్తున్నాయి. వాళ్ళు చెప్తున్న ఎవిడెన్సెస్ ఏంటంటే, నెంబర్ 1 మూవింగ్ కార్. ఈ పేలుడు జరిగినప్పుడు కార్ సిగ్నల్ దగ్గర లేదు, నెమ్మదిగా కదులుతుందంట. అండ్ ఒక ఆత్మాహుతి దాడి చేసిన వ్యక్తి అయితే కార్ని బాగా రష్గా ఉన్న ప్లేస్లో ఆపుతాడు, లేదా ఏదైనా టార్గెట్ని ఫాస్ట్గా వెళ్ళి హిట్ చేస్తాడు. ఇలా కదులుతున్న స్లోగా మూవ్ అవుతున్న కార్లో పేలడం యాక్సిడెంటల్గా జరిగే ఛాన్స్ అయితే ఎక్కువ. అండ్ గొయ్యి లేదు, నో క్రాటర్. సాధారణంగా ఇలాంటి ఐఈడీస్ పేలినప్పుడు ఆ ఫోర్స్కి కిందకు కూడా ట్రావెల్ చేసి నేల మీద ఒక పెద్ద క్రాటర్ని, గొయ్యిని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ అలాంటి గొయ్యి ఏమీ లేదు. సో అండ్ షార్ప్నల్స్ కూడా లేవు. అంటే ఎక్కువ మందిని చంపడానికి ఉగ్రవాదులు మేకులు, బాల్ బేరింగ్స్, ఇనప ముక్కలు, పెల్లెట్స్ ఇలాంటివి వాడతారు. కానీ ఇక్కడ గాయపడిన వారి బాడీస్లో అలాంటివి ఏమీ లేవు. అండ్ ఐఈడీ క్వాలిటీ కూడా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ప్రకారం ఆ బాంబు ఇంకా పూర్తి ఫుల్ ఫ్లెడ్జెడ్గా డెవలప్ అవ్వలేదంట. సో రెడీ అవ్వాల. సో ఇది ఒక అండర్ డెవలప్డ్ స్టేజ్లో ఉంది. సో ఈ 4 ప్రూఫ్ బట్టి ఉమర్ ఒక సూసైడ్ బాంబర్గా దాడి చేయడానికి వెళ్ళలేదు. బహుశా తన పార్ట్నర్స్ దొరికిపోవడంతో తన దగ్గర ఉన్న 80 కేజీల ప్రీమెచ్యూర్ బాంబ్స్ని ఎక్కడైనా డిస్ట్రాయ్ చేయడానికి కానీ, ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ప్యానిక్గా వెళ్తుండగా అది ప్రెషర్కి గురై పేలిపోయిందని అనుకుంటున్నారు. ఇది కూడా అసంప్షనే. సో ఆ ప్లేస్లో దొరికిన కార్లో కూడా ఎటువంటి డిటోనేటర్ దొరకలేదని టైమ్స్ నౌ సోర్సెస్ వాళ్ళు ఇన్ఫో కలెక్ట్ చేశారు. అంటే డిటోనేటర్ లేదంట. ఇందులో ఎంత నిజం ఉందో అప్కమింగ్ డేస్లో తెలుస్తుంది. అండ్ పేలినప్పుడు కార్లో ఒకళ్ళు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా అనేది కూడా మ్యాక్సిమం సాల్వ్ అయినట్టే. ఒక్కళ్ళే ఉన్నారని. అంటే పేలుడికి ముందు తీసిన సీసీటీవీ ఫుటేజ్లో ఆల్రెడీ డ్రైవింగ్ సీట్లో మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉమర్ అని మనకి తెలుసు. ఇంకా ఎఫ్ఐఆర్లో మాత్రమే ఇంకా కొంతమంది చెప్పిన దాని ప్రకారమే అక్కడ ముగ్గురు అన్నారు. కానీ ముగ్గురా ఒకళ్ళ అనేది మనకి ఢిల్లీ హెల్త్ మినిస్టర్ పంకజ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో కొంచెం అర్థమైంది. ఆ పేలుడి ఇంటెన్సిటీ ఎంత ఉందంటే, ఆ ఇంటెన్సిటీకి ఒకే బాడీ పార్ట్ 3 వేరు పార్ట్స్గా పడ్డాయి. ఆ బాడీ వేరు పార్ట్స్ ముగ్గురు వేరు వ్యక్తులను మేబీ అనుకుని ఉండొచ్చు. అంటే రెస్క్యూ టీమ్స్ వచ్చి చూసిన వాళ్ళు అంటున్నారు. సో ఈ ముగ్గురు వ్యక్తుల మిస్టరీ క్లోజ్. మ్యాక్సిమం కార్లో ఉందో ఒకడే అవ్వచ్చు. అండ్ అతనే 8వ వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ. ది స్మోకింగ్ గన్, ది ఫారెన్సిక్ మ్యాచ్. ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్గా ఎక్స్పర్ట్స్ కూడా ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ పేలింది కదా, అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేస్తారు కదా, ఆ శాంపుల్స్ మ్యాచ్ చేసి చూసినప్పుడు ఒక షాకింగ్ విషయం బయటపడింది అంటున్నారు. ఆ ఢిల్లీలో పేలిన 80 కేజీల అమోనియం నైట్రేట్ ఫరీదాబాద్లో దొరికిన 2900 కేజీల అమోనియం నైట్రేట్తో మ్యాచ్ అయింది అంటున్నారు. రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఈ ఒక్క దెబ్బతో కేసు మొత్తం క్లియర్ అయినట్టే. ఢిల్లీలో పేలుడుకు పాల్పడింది జేఎండ్కేలో పట్టుబడిన 7 మంది మాడ్యూల్కి చెందిన వ్యక్తి అని సైంటిఫిక్గా ప్రూవ్ అయినట్టే. అండ్ ఢిల్లీ పేలుడు అనేది ఒక విడిగా జరిగిన ఇన్సిడెంట్ కాదు. 7 మంది అరెస్ట్ అవ్వడం వల్లే ప్యానిక్లో జరిగిపోయిన ఒక యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు అనడానికి ఇది ఒక ఎవిడెన్స్. ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అసలు భయం ఇక్కడే ఉంది. ఏంటంటే ఢిల్లీలో 80 కేజీలు పేలితేనే 13 మంది చనిపోయారు. అలాంటిది వీళ్ళు 2900 కేజీలు ఎందుకు దాచారు? ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని వాళ్ళ మాస్టర్ ప్లాన్ వైపు నడిపించింది. ది రియల్ మాస్టర్ ప్లాన్ 26/11. ఈ ఢిల్లీ పేలుడు వాళ్ళ అసలు ప్లాన్ కాదు. కొన్ని సోర్సెస్ ప్రకారం అరెస్ట్ అయిన డాక్టర్ ముజ్బిల్ ఎంక్వైరీలో కొన్ని నిజాలు చెప్పాడు. వాళ్ళకి ఒకటి కాదు 3 భయంకరమైన ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ ఏ, దీపావళి పండుగ వస్తుందిగా, సో రష్గా ఉండే ప్లేసెస్లో దాడి చేయాలని ప్లాన్ చేశారంట. కానీ కొన్ని కారణాల వల్ల అది ఫెయిల్ అయింది. ప్లాన్ బి, వీళ్ళు అసలు టార్గెట్ January 26 రిపబ్లిక్ డే అప్కమింగ్. అండ్ గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట దగ్గర భారీ విధ్వంసం సృష్టించాలని ప్లాన్ చేశారు. అండ్ దానికోసం వాడు సంవత్సరం ముందే, అంటే 2025 జనవరిలోనే ఈ రెడ్ ఫోర్ట్ ఏరియాలో రెక్కి ప్లాన్ చేసినట్టు వాడి ఫోన్ డంప్ డేటా ఉంటుంది కదా, అందులో ఎవిడెన్సెస్ దొరికాయి. ప్లాన్ సి, ఇది అన్నిటికంటే డేంజర్. ఈ మాడ్యూల్ యొక్క మెయిన్ ఎయిమ్ ఢిల్లీలో 1-2 బాంబులు పేల్చడం కాదు. వీళ్ళు ఏకంగా 200కు పైగా హై ఇంటెన్సిటీ ఐఈడీస్ని రెడీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారంట. అండ్ ఈ 200 బాంబుల్ని ఢిల్లీ, గుర్గామ్, ఇంకా ఫరీదాబాద్ ఏరియాస్లో 26/11 ముంబై అటాక్స్ జరిగినాయి కదా, అలాగా ఒకే టైంలో సైమల్టేనియస్లీ పేల్చాలని ప్లాన్ చేశారు. అండ్ వీళ్ళ టార్గెట్ లిస్ట్ కూడా చాలా పెద్దది. కేవలం రెడ్ ఫోర్ట్ మాత్రమే కాదు, ఇండియా గేటు, కాన్స్టిట్యూషన్ క్లబ్, ఢిల్లీలోని మెయిన్ రైల్వే స్టేషన్స్ కూడా వాళ్ళ లిస్ట్లో ఉన్నాయి.
అండ్ అయోధ్య యాంగిల్ ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఢిల్లీ ఎన్సీఆర్ వరకే కాదు. అండ్ ఈ దాడుల ద్వారా దేశంలో మతపరమైన అశాంతి, కమ్యూనల్ అన్రెస్ట్ క్రియేట్ చేయడం వాళ్ళ మెయిన్ ఎయిమ్. అందుకే వాళ్ళ టార్గెట్ లిస్ట్లో ఉత్తరప్రదేశ్లో హిందువులకి అతి పవిత్రమైన టెంపుల్స్ ఉన్నాయని అంటున్నారు. అవి అయోధ్య, వారణాసి. మీడియా రిపోర్ట్స్ అయ్యే చెప్తున్నాయి. చూడాలి, అది కూడా కన్ఫర్మ్ అయింది రానున్న రోజుల్లో. ఇక్కడే మనకి డాక్టర్ షహీన్ సయ్యద్ అంటే లింక్ అవుతుంది. డాక్టర్ షహీన్ సయ్యద్ కూడా. ఎందుకంటే నవంబర్ 10 మధ్యాహ్నం వరకు పోలీసులు ఆమెను కేవలం కారిచ్చిన అమాయకురాల్లాగా లేదా ముజ్మిల్ క్లోజ్ ఫ్రెండ్గా మాత్రమే చూస్తారు. కానీ ఢిల్లీ పీరియడ్ జరిగిన తర్వాత ఈ ముజ్మిల్ ఎంక్వైరీలో ఆమె అసలు పాత్ర కూడా బయటపడింది. ఆమె కేవలం కారేవలా అయోధ్యలో స్లీపర్ సెల్ మాడ్యులర్ యాక్టివేట్ చేసే రెస్పాన్సిబిలిటీ ఇవి తీసుకుంది అని. అంటే ఈమె లక్నో కావడం, యూపీపై పట్టుండడం, ఈమెకి ఆ బాధ్యత అప్పగిచ్చారంట. అండ్ మనం ఇంతకుముందు చెప్పిన వీడియోలో కూడా జైషే మొహమ్మద్ లింక్స్ కూడా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే నవంబర్ 11న ఆమెని 8వ నిందితురాలుగా అరెస్ట్ చేశారు. అయితే వైట్ కాలర్ కనెక్షన్ డాట్స్ ఎలా కలిసాయి? ఈ 4 డాక్టర్స్, ఒక మౌల్వి, 3 యూత్ వీరంతా ఒకే నెట్వర్క్ ఎలా క్రియేట్ అయ్యారు? ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. ఇది చాలా పగడ్బందీగా వేసిన ప్లాన్. కనెక్షన్ నెంబర్ 1 పుల్వామా, ది కోర్. నేను ఆల్రెడీ చెప్పా, ఈ కుట్రకు మూలం అల్ఫలా యూనివర్సిటీ కాదు, పుల్వామా. ఢిల్లీలో పేలి చనిపోయిన డాక్టర్ ఉమర్, ఇంకా ఈ కేసులో ఫస్ట్ అరెస్ట్ అయిన డాక్టర్ ముజ్మిల్ ఇద్దరు పుల్వామాలో ఒకే విలేజ్కి చెందిన వాళ్ళు. ఇది మాడ్యూల్కి పునాది. కనెక్షన్ నెంబర్ 2 డాక్టర్ ఉమర్ గతంలో జీఎంసీ అనంతనాగ్లో సీఎన్ఏ రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు తన కో ఎంప్లాయీస్ అయిన డాక్టర్ ఆదిల్ని కలిశాడు. అక్కడే ఆదిల్ని నెట్వర్క్లోకి రిక్రూట్ చేశాడు. కనెక్షన్ నెంబర్ 3 ఆల్ఫలా, ది హబ్. ఉమర్ ఇంకా ముజ్మిల్ ఇద్దరు ఢిల్లీకి దగ్గరగా సేఫ్గా ఉండే హబ్ కోసం వెతికారు. సో వాళ్ళు ఫరీదాబాద్లో అల్ఫలా యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇద్దరు అక్కడ జాబ్లో చేరారు. కనెక్షన్ నెంబర్ 4 ది లోకల్ అసెట్. ఆ యూనివర్సిటీలో వాళ్ళు లక్నోకి చెందిన డాక్టర్ షహీన్ని వాళ్ళ నెట్వర్క్లో చేర్చుకున్నారు. కనెక్షన్ నెంబర్ 5 ద యూపీ బేస్. అదే టైంలో అనంతనాగ్లో రిక్రూట్ అయిన డాక్టర్ ఆదిల్ సహారన్పూర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇది వాళ్ళ అయోధ్య, వారణాసి ప్లాన్కి సరిగ్గా మ్యాచ్ అవుతుంది. సో పుల్వామా, అనంతనాగ్, ఫరీదాబాద్, సహారన్పూర్ ఇది వైట్ కాలర్ టెర్రర్ ఎకోసిస్టమ్ పనిచేసిన విధానం. ఈ నిజాలు బయటపడిన తర్వాత అల్ఫలా యూనివర్సిటీకి చెందిన వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ ఒక లెటర్ రిలీజ్ చేశారు. మాకు డాక్టర్స్తో ప్రొఫెషనల్గా తప్ప పర్సనల్గా ఎలాంటి రిలేషన్ లేదు, మా ల్యాబ్లో ఎటువంటి కెమికల్స్ స్టోర్ చేయడం లేదని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఉమర్ ఇంకా ముస్మిల్ ఈ ప్లాన్లను ఆ యూనివర్సిటీలోనే చేశారనే డౌట్స్ ఉన్నాయి. ఎంక్వైరీ చేస్తారులేండి. ఇదంతా కాదు కానీ ఇండియా టీవీలో ఈరోజు మధ్యాహ్నం ఒక ఆర్టికల్ వచ్చింది. వాళ్ళ సోర్సెస్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటాయి. వాళ్ళ సోర్సెస్ ప్రకారం మనం ఇంకా డేంజర్లోనే ఉన్నాం అంటున్నారు. అండ్ ఆ లెక్క ప్రకారం ఈ మాడ్యూల్ బంగ్లాదేశ్ ఇంకా నేపాల్ సరిహద్దుల నుంచి ఒక ఫెర్టిలైజర్ కంపెనీ నుంచి దొంగిలించి స్మగుల్ చేసిన మొత్తం పేలుడు పదార్థాలు 3200 కేజీలు. 3200 కేజీలు నెంబర్ గుర్తుపెట్టుకోండి. జేఎన్కే పోలీసులు ఫరీదాబాద్ ఇంకా వేరే ప్లేసెస్ నుంచి దాడులు చేసి మొత్తం కలెక్ట్ చేసింది 2900 కేజీలు. ఢిల్లీలో డాక్టర్ ఉమర్ కార్లో పేలింది 80 కేజీలు. అండ్ ఇప్పటివరకు లెక్క తేలిన మొత్తం 2900 + 80 2980. స్మగుల్ చేసింది 3000 అయితే లెక్కల్లోకి వచ్చింది 2980. అంటే 3200 - 2980. సో ఇంకా 320 కేజీలు. సుమారు 320 కేజీల హైగ్రేడ్ అమోనియం నైట్రేట్ అంటే 2019లో 40 మంది జవాన్లని బలిగొన్న పుల్వామా దాడికి సరిపడా పేలుడు పదార్థాలు ఇంకా ఎక్కడున్నాయి? మనం ఇంకా రిస్క్లో ఉన్నావా? ఈ నెట్వర్క్ మొత్తం ఇంతేనా? ఇది ఎవరన్నా అఫీషియల్గా కన్ఫర్మ్ చేసి జనాల్లో ఉన్న ప్యానిక్ని తగ్గించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ ముజ్మిల్ అరెస్ట్ అవ్వడానికి ఒక రోజు ముందు వాడింటి ఇద్దరు కాశ్మీరీలు వచ్చి వాడి ఇంటి డోర్ని పగలగొట్టి ఏదో తీసుకెళ్లారంట. అక్కడ ఓనర్ చెప్తున్నాడు. సో అది ఏం తీసుకెళ్లారో తెలియదు. సో అది కూడా రానున్న రోజుల్లో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. చూశారు కదా, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎన్ని క్వశ్చన్స్ మిగులున్నాయో. ఢిల్లీ బ్లాస్ట్ అనేది ఈ స్టోరీకి ఇది ఎండ్ కాదు. ఇది కేవలం ఒక డేంజరస్ టర్నింగ్ పాయింట్ మాత్రమే. ఆ మిస్సింగ్ 320 కేజీల గురించి కానీ, స్లీపర్ సెల్స్ గురించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీ ముందుకు డీప్గా అనలైజ్ చేసి మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. ఎందుకంటే వీఆర్ రాజా అంటే జస్ట్ న్యూస్ చెప్పడం కాదు, ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా వర్క్ చేసి రియల్ ఫ్యాక్ట్స్ని మీ టేబుల్ మీద పెట్టడం. మనం కేవలం సర్ఫేస్ మీద ఉన్నది చూడట్లా, మనం ప్రతి లింక్ని, ప్రతి ఎవిడెన్స్ని, ప్రతి కాంట్రడిక్షన్ని చెక్ చేస్తున్నాం. అండ్ ఈ జర్నీలో మీరు నాతో ట్రావెల్ చేయాలనుకుంటే మన ఛానల్కి మీ సపోర్ట్ చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ అనాలిసిస్ ఫ్యాక్ట్స్ని నలుగురికి తెలియాలనుకుంటే మీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇంకా మన వీఆర్ రాజా ఛానల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా హిట్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీ దగ్గరికి నోటిఫికేషన్లో వస్తుంది. ఇంకో సెన్సేషనల్ అనాలిసిస్తో మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.